జెండర్ బేస్కి, ఏజ్ బేస్కి సంబంధం లేకుండా కొంతమంది జిమ్లో హార్ట్ అటాక్ వస్తుంది, కొంతమంది చిన్న చిన్న పిల్లలకి 20 years టీనేజర్స్లో కూడా హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్లో మనం మెడికల్ బుక్ ఓపెన్ చేసి చూస్తే ఏముంటుందంటే ఫస్ట్ సిమ్టమే డెత్ అని ఉంటుంది. అంటే సో హార్ట్ అటాక్ అని ఎవరికి సస్పిషన్ వచ్చినా సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇది థియరిటికల్గానే పనిచేస్తుంది తప్పితే ప్రాక్టికల్గా ఎవరికన్నా కానీ ఆ ప్రాబ్లం వస్తే వాళ్ళకి అర్థం కాదు. వెల్కమ్ టు దాత్రి హెల్త్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, CEO అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. నమస్కారం డాక్టర్ గారు. ఈ మధ్య కాలంలో మనం మేజర్గా చూస్తున్న ప్రాబ్లం హార్ట్ అటాక్ కదండి. అంటే ఎలా అయిపోయిందంటే జెండర్ బేస్కి, ఏజ్ బేస్కి సంబంధం లేకుండా కొంతమంది జిమ్లో హార్ట్ అటాక్ వస్తుంది, కొంతమంది చిన్న చిన్న పిల్లలకి 20 years టీనేజర్స్లో కూడా హార్ట్ అటాక్ వస్తుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నార్మల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చినా కూడా హార్ట్ ప్రాబ్లం ఏమో అని అంత భయపడేంత టెన్షన్గా ఉంటుందన్నమాట ఈ హార్ట్ ప్రాబ్లం అనేది. అసలు ఫస్ట్ మనము గ్యాస్ట్రిక్ ఏంటి, హార్ట్ ప్రాబ్లం ఏంటి, వాటి రెండింటికి ఆల్మోస్ట్ సిమిలర్ సిమ్టమ్స్ ఉంటున్నాయి కదా, అవి డిఫరెన్షియేట్ చేసుకోవడం ఎలా అనేది ఏమైనా చెప్పగలరా? సో ఫస్ట్ మనము దీనికి వెళ్ళే కంటే ముందు సో మనం కొంచెం బేసిక్స్లోకి వెళ్దాం. బేసిక్స్ అంటే ఏంటంటే అసలు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి, లేకపోతే హార్ట్ బర్న్ అంటాం అనమాట, లేకపోతే డిస్పెప్సియా అంటాము. గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయో మనం థియరిటికల్గా వరకే చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే సో వీళ్ళకి హిస్టరీ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హిస్టరీ ఉంటుంది, వాళ్ళకి రెగ్యులర్గా గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంటుంది. సో హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి ఆ హిస్టరీ ఉండదన్నమాట, సడన్గా ఒక రోజు వస్తుంది. ఇంకోటి ఏంటంటే దీంతో ఉన్నప్పుడు బాగా బాబ్స్ రావడం కానీ, లేకపోతే పెయిన్ రావడం కానీ, పిసికినట్లు అనిపించడం కానీ అట్లా అనిపిస్తుంది అనమాట. సో హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ చెయ్యి లాగినట్టు అనిపిస్తుంది. సో ఇవన్నీ మనం ఎంత డిఫరెన్షియేట్ చేసుకున్నా కరెక్ట్గా ప్రాక్టికల్ రోజుకి వచ్చేటప్పటికి ఇవన్నీ వర్తించవన్నమాట. ఎందుకు అనేది సో ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చిందంటే సో వాళ్ళు సర్వైవ్ అయ్యారంటే 50% లక్కీ అంటాను. హార్ట్ అటాక్లో మనము మెడికల్ హిస్టరీలో మెడిసిన్ చదువుకునేటప్పుడు హార్ట్ అటాక్లో మనము సిమ్టమ్స్ చెప్పుకుంటాం. సో సోరియాసిస్ అంటే ఈ సిమ్టమ్స్ ఉంటాయి, లేకపోతే ఇంకో డిసీజ్ అంటే ఇంకో సిమ్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ హార్ట్ అటాక్లో మనం మెడికల్ బుక్ ఓపెన్ చేసి చూస్తే ఏముంటుందంటే ఫస్ట్ సిమ్టమే డెత్ అని ఉంటుంది. అంటే 50% ఆఫ్ ది పీపుల్ వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చినట్లు కూడా తెలియదు. సో దే విల్ జస్ట్ డై అంతే అనమాట, ఆన్ ద స్పాట్లో చనిపోతారు. ఇంకా 50% ఆఫ్ ది పీపులే ఏదన్నా చేయగలం అనమాట. వీటిలో ఏంటంటే ఇది థియరిటికల్గానే పనిచేస్తుంది తప్పితే ప్రాక్టికల్గా ఎవరికన్నా కానీ ఆ ప్రాబ్లం వస్తే వాళ్ళకి అర్థం కాదు. అంత ఆలోచించే శక్తి కూడా ఆ టైంలో ఉండదన్నమాట వాళ్ళకి. మెయిన్గా ఏంటంటే లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉండడము, ఎక్కువ చెమటలు పట్టడము, లేకపోతే గిడ్డినెస్ రావడము, వామిటింగ్ సెన్సేషన్ ఉండము, వామిటింగ్ రావడము. సో ఇవన్నీ మనం హార్ట్ అటాక్లో కామన్గా చూస్తుంటాం అనమాట. ఇవే ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవన్నీ ఉండవు. సో వాళ్ళకి జస్ట్ ఏంటంటే పెయిన్ వస్తుంది, డిఫ్యూజ్ పెయిన్ ఉంటుంది. సో మనము డిఫ్యూజ్ పెయిన్ అంటామన్నమాట, మొత్తం పెయిన్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే బ్రెత్లెస్నెస్ అనేది వాళ్ళకు ఉండదన్నమాట. వేరాజ్ హార్ట్ అటాక్లో కొంచెం బ్రెత్లెస్నెస్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ మనం థియరిటికల్గా చెప్పుకుంటాం తప్పితే ప్రాక్టికల్గా ఆ పర్సన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇవన్నీ డిఫరెన్షియేట్ చేసే పొజిషన్లో ఉండారనమాట. చాలా కొంతమంది మాత్రం ఏదో మైల్డ్ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు ఉంటారు తప్పితే మ్యాసివ్ హార్ట్ అటాక్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ డిఫరెన్షియేట్ చేయలేరు వాళ్ళు. ఇప్పుడు ఒకవేళ ఒంటరిగా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, ఏదైనా పాసిబుల్ వేస్ ఉన్నాయా, కొన్ని స్టెప్స్ కానీ అలాంటివి మనం ఇమీడియట్గా ఫాలో అవ్వాల్సినవి ఏమైనా ఉన్నాయా? సో హార్ట్ అటాక్ అని ఎవరికి సస్పిషన్ వచ్చినా సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ 50% కేటగిరీ లక్కీ కేటగిరీలో ఉంటారో వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మైల్డ్ హార్ట్ అటాక్ ఉన్న ఏదున్నా అంటే మైల్డ్ నుంచి సివియర్ వరకు వెళ్దాం. వాళ్ళకు మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో నాకు ఒక కేసు వచ్చిందనమాట. ఆయన ఏంటంటే ఒక బీదర్ దగ్గర ఉంటారు, హార్ట్ అటాక్ అంటే పెయిన్, చెస్ట్ పెయిన్ లాగా వచ్చిందనమాట. ఆయన ఏం చేసాం, మంచి చదువుకున్న ఆయన, సో ప్రపంచం మొత్తం తిరిగి వచ్చాడు. అక్కడ బీదర్లో ఆయన ఏం చేశారంటే ఒక ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ ఉన్నారనమాట. జస్ట్ చెస్ట్ పెయిన్ లాగా వచ్చింది. చెస్ట్ పెయిన్ లాగా వస్తే ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో టాబ్లెట్ వేసుకొని వచ్చేసారు అనమాట. 1 week తర్వాత మళ్ళీ డ్రైవింగ్ చేస్తుంటే పెయిన్ వచ్చింది. పెయిన్ వస్తే ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ ఒక ఆమె డాక్టర్ అనమాట, ఎందుకు చెస్ట్ పెయిన్ వస్తుంది ఒకసారి చూపించు అని కిమ్స్ హాస్పిటల్కి వెళ్తే మ్యాసివ్ హార్ట్ అటాక్. సో ఇదే ఒక 1 week ముందు కానీ వాళ్ళు ఐడెంటిఫై చేసింటే డైరెక్ట్గా మంచి సెంటర్కి వెళ్ళింటే హార్ట్ని సేవ్ చేసిండదు. సో 1 week డ్యామేజ్ని బతుకున్నారు, బట్ హార్ట్ అనేది చాలా డ్యామేజ్ అయిందనమాట. ఫస్ట్ మిడిల్ ఏజ్డ్ పీపుల్లో ఎవరికన్నా చెస్ట్ పెయిన్ వస్తే అది చెస్ట్ పెయినా, లేకపోతే ఇండైజెషన్ వల్ల వచ్చిందా, హార్ట్ అటాక్ వల్ల వచ్చిందా, ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఎవాల్యుయేట్ చేయడం చాలా మంచిది. ఇది ఫస్ట్ స్టెప్. సో టైం ఉన్నప్పుడు, టైం లేని వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ హెల్ప్
సో చుట్టుపక్కల ఎవరు ఉన్నారు, సో ఎవరినన్నా కాల్ చేస్తారా, లేకపోతే గట్టిగా అరుస్తారా, లేకపోతే మొబైల్లో నుంచి వాళ్ళకి రిలేటివ్స్ కానీ ఎవరికన్నా లొకేషన్ పెడతారా, మెసేజ్ పెడతారా అని ఇర్రెలెవెంట్. ఎవరు చుట్టుపక్కల ఎవరు ఉంటే, దగ్గరలో ఎవరుంటే వచ్చి వీళ్ళని కాపాడగలిగే వాళ్ళకి మెసేజ్ పంపించగలగాలి. అది ఫస్ట్ చేయాల్సింది. దాని తర్వాత వీళ్ళు ఎక్కువ టెన్షన్ పడకుండా ఒక రిలాక్స్డ్గా ఉండడం. సో టైట్ బట్టలు ఏమన్నా వేసుకుంటే కొంచెం అన్నీ రిలాక్స్ చేసి మంచిగా ఓపెన్ ఎయిర్ దగ్గర బ్రెత్ తీసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇది ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన పని. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏదైనా ఒక మేజర్ సిమ్టమ్ ఉంటుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ కాకుండా ఈజీగా డిటెక్ట్ చేయడానికి ఏదైనా మేజర్ సిమ్టమ్, మెయిన్ సిమ్టమ్ ఏమైనా ఉందా? రైట్, వీళ్ళకి పెయిన్ ఉంటుందండి. కొంతమందికి పెయిన్ ఉండదు, ఏముండదు, జస్ట్ వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది. సో కొంతమందికి జస్ట్ వామిటింగ్ అవుతుంది, కొంతమందికి బ్రెత్లెస్నెస్ లాగా ఉంటుంది, అంటే ఊపిరి సరిగ్గా ఆడదనమాట. సో క్లాసికల్గా డిఫరెంట్ సైన్స్ ఉంటాయి. అందరిలో అన్నీ ఉండాలని లేదు, ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఉంటాయి అన్నమాట. సో మనం స్పెసిఫిక్గా ఇది అని చెప్పలేమన్నమాట. సో ఆ ఫస్ట్ కేసులో చూడడానికి జస్ట్ పెయిన్ అనిపించింది అంతే. ఆయన ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళాడు, ఆర్ఎంపీ ప్యాంటాప్రోజోలో డైజెస్టివ్కి సంబంధించిన మెడిసిన్ ఇచ్చారు, వచ్చారు, 1 వీక్ బాగానే ఉన్నాడు. 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చింది. సో అది మనము క్లాసికల్గా ఈ సైన్స్ సిమ్టమ్స్ అని కొన్ని వరకు చెప్పగలం, కానీ ప్రాక్టికల్గా ఆ పర్సన్కి మనం చెప్పేదంతా యూజ్ కాదు. ఎందుకంటే ఏటిపికల్ సిమ్టమ్స్ కూడా వస్తాయన్నమాట. మనం చెప్పేది ఒకటి, అంత ఆలోచించే టైం ఉండదు, అంత కాగ్నిటివ్ ఎబిలిటీ కూడా ఆ టైంలో వాళ్ళకు ఉండదు అనమాట. అంటే ఇప్పుడు మనం యాన్యువల్ హెల్త్ చెకప్స్లో చేసుకుంటాం కదా, అంటే ఇయర్లీ వన్స్ ఒకసారి మనం మెడికల్ చెకప్ చేసుకుంటాం కదా, అప్పుడు కూడా ఈ హార్ట్ అటాక్ని మనం కనిపెట్టలేమా? అంటే ఏదైనా సిమ్టమ్స్ అవి కనిపెట్టలేమా? సో మనం యాన్యువల్ చెకప్స్ చేసేటప్పుడు మెయిన్గా ఏం చేస్తాము, 2D ఈకో చేస్తాము, తర్వాత ఈసీజీ తీస్తాము. సో ఈ 2D ఈకో కానీ ఈసీజీ కానీ ఆల్రెడీ హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు బయటపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హార్ట్ వెజల్ ఉంది, బ్లడ్ వెజల్ ఉంది, అది హాఫ్ మూసుకొని పోయింది, సో దాన్ని యాంజైనా అంటాం అనమాట. అట్లా అది హార్ట్ను ఆల్రెడీ డ్యామేజ్ చేసిన తరువాత మనకు ఈసీజీలో కానీ లేకపోతే దేంట్లోన్నా బయటపడతాయి. నార్మల్గా ఏంటంటే బ్లాక్ ఇనీషియల్ స్టేజ్లో ఉంది, లేకపోతే కొంతమందికి సిమ్టమ్స్ ఉండవు అనమాట. ఆ టైంలో ఎక్కువ బ్లాక్ చేయదని ఎక్కువగా బయటపడదు. చాలామందికి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే లేటెస్ట్గా, సో మీరు యాంజియో కూడా చేయించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్ వాళ్ళకి చిన్న పెయిన్ వచ్చినా కూడా ఒక డయాగ్నోస్టిక్ యాంజియో చేయించుకోండి అంటున్నారు అనమాట. అదే 40 ఇయర్స్ 30 ఇయర్స్ వాళ్ళతో ఇవన్నీ చేయరు, సో వాళ్ళకు కూడా వస్తున్నాయి. సో బేసిక్ ఏంటంటే యాన్యువల్ చెకప్ అనే దానికి ఒక లిమిటేషన్ ఉంది. మనం 30 ఇయర్స్ వాళ్ళని తీసుకొని మనం యాంజియో చేయలేమన్నమాట. సో ఆ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఒక్కొక్కసారి బయటపడవచ్చు, ఒక్కొక్కసారి పడకపోవచ్చు. హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలంటే మనకి ఉన్న మేజర్ ప్రివెన్షన్ స్టెప్స్ ఏంటి? సో సింపుల్ అండి, 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి డయట్. మనం ఎటువంటి డయట్ తీసుకుంటున్నాం? మనకు మేజర్ హార్ట్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం. సో కార్బోహైడ్రేట్ ఏంటంటే ఏంటి, మనకు సీరియల్స్, రైస్ కానీ, వీట్ కానీ, మేజ్ కానీ, రాగులు కానీ, జొన్నలు కానీ, సద్దలు కానీ, లేకపోతే మిల్లెట్స్ కానీ ఎక్కువ ఇవి తింటున్నాం. ఏదైతే కార్బోహైడ్రేట్ అంటామో అది తగ్గించాలి. దాంతోపాటు చక్కెర కానీ, బెల్లం కానీ, లేకపోతే హనీ కానీ, ఇవి కూడా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ చేయాలి. సో చక్కెర పదార్థాలు తగ్గించాలి, పిండి పదార్థాలు తగ్గించాలి. అదేవిధంగా ఫ్రూట్స్ కూడా ఎంత తక్కువ తింటే అంత మంచిది. సో ఇది ఫస్ట్ ఏం తినకూడదు అనేది. డైట్లోకి వచ్చేటప్పటికి ఏం తినాలి అంటే మనకు మెయిన్గా మంచిగా రెడ్ మీట్ తినచ్చు, సో ఆర్గానిక్ మీట్ తినాలి, దాంతోపాటు ఫిష్ బాగా తినాలి, లేకపోతే ఫిష్ క్యాప్సూల్స్ అంటాం అనమాట. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవాళ్ళు అవి కూడా బాగా తీసుకుంటే హార్ట్ బ్లాక్స్ అనేవి ప్రివెంట్ అవుతాయి. దాంతోపాటు మనం ఫుడ్లో అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే omega-6 ఫ్యాటీ యాసిడ్స్. omega-6 ఫ్యాటీ యాసిడ్స్ దేంట్లో ఉంటాయంటే ఎక్కువ వెజిటబుల్ ఆయిల్స్లో ఉంటాయి. వెజిటబుల్ ఆయిల్స్ అంటే ఏంటి, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఏవైతే సీడ్ ఆయిల్స్ అంటామో దీంట్లో అంతా omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కూడా తగ్గించాలి. ఆయిల్స్ ఎటువంటివి వాడాలి? ఫస్ట్ బెస్ట్ ఆయిల్ వచ్చి కోకోనట్ ఆయిల్, సెకండ్ బెస్ట్ ఆయిల్ వచ్చి మనకు పల్లి ఆయిల్ అంటాము, థర్డ్ బెస్ట్ ఆయిల్ వచ్చి మస్టర్డ్ ఆయిల్. ఈ 3 ఆయిల్స్ మంచివి. దీంతోపాటు నెయ్యి తినచ్చు, లేకపోతే బటర్ తినచ్చు. సో ఎప్పుడైతే మీరు లో కార్బోహైడ్రేట్ డైట్ పైన ఉన్నారో ఇవన్నీ తీసుకోవచ్చు. ఇది మనం డైట్ పార్ట్కి వచ్చేటప్పటికి. నెక్స్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్సర్సైజు వాకింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, స్కిప్పింగ్ చేస్తారా అనేది అన్ఇంపార్టెంట్. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండడం, లేదంటే ఒక స్పోర్ట్లో జాయిన్ అవుతారా, ఒక గేమ్లో జాయిన్ అవుతారా, మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అది సెకండ్ స్టెప్. సెకండ్ అంటే ఎక్సర్సైజ్ కంటే ఇంపార్టెంట్ వచ్చి స్లీప్. సో స్లీప్ అనేది బోత్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండాలి, క్వాంటిటీ ఆఫ్ స్లీప్ ఉండాలి. సో అడల్ట్స్ అయితే 7 to 9 hours పర్ డే నిద్రపోవాలి.
అదే చిన్నపిల్లలు ముసలి వాళ్ళైతే ఎంతసేపు నిద్రపోవాలంటే అంతసేపు వాళ్ళు నిద్రపోవడానికి వదిలేయాలి. స్లీప్ అనేది సెకండ్ వస్తుంది, ఎక్సర్సైజ్ అనేది థర్డ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్. మీరు ఎంత లైఫ్లో స్ట్రెస్ ఫ్రీగా ఉంటే, సో స్ట్రెస్ ఎక్కువైతే ఏమవుతుందంటే కార్టిజాల్ అనే హార్మోను, అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి ఇవన్నీ హార్ట్ బ్లాక్స్ కాజ్ చేస్తాయి అన్నమాట. సో వీటికంతా దూరంగా ఉండాలంటే స్ట్రెస్కు దూరంగా ఉండాలి. దీంతో పాటు ఫిఫ్త్ వచ్చి అలవాట్లు. సో సిగరెట్ తాగుతున్నాడా, లేకపోతే కాఫీ తాగుతున్నాడా, లేకపోతే ఇవనే కాదు, లేకపోతే డ్రగ్స్ ఏమన్నా వాడుతున్నాడా, పాన్ చూస్తున్నాడా, లేకపోతే వీడియో గేమ్స్కి అడిక్ట్ అయ్యాడా. సో ఏమన్నా అడిక్షన్స్ ఉన్నా ఆ అడిక్షన్స్ నుంచి బయటకు వస్తే, సో ఈ 5 జాగ్రత్తలు కనుక తీసుకుంటే హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం, ఇప్పుడున్న మెడికల్ అడ్వాన్స్మెంట్స్ ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనిషి 120 ఇయర్స్ వరకు ఏ ప్రాబ్లం లేకుండా బతకగలడు. హార్ట్ అటాక్స్ గురించే కాదు, చాలా విషయాల గురించి, చాలా మిత్స్ ప్రాపర్గా బ్రేక్ చేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.